కానీ ఇప్పుడు వాడితో కలిసి కూర్చుని వ్రతం చేయడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. సూర్య, ముందు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకో. ఇక్కడ నీ పర్మిషన్ ఎవరు అడగట్లేదు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాబోయే భార్య ఇంకో వ్యక్తితో వ్రతం చేస్తున్నాను అంటే నేను వద్దనే రైట్ నాకు లేదా? నువ్వే కాదు, బావ కూడా ఏం ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆయన నొప్పించాలి. ఏంటి మేడం మీరు? ఒక పక్క నేను వద్దు అంటుంటే మనం వెళ్ళి శరత్ చంద్ర సార్ని కూడా ఒప్పించాలంటున్నారు. నిజంగా నాకేం అర్థం కావట్లేదు మేడం. అయినా కష్టపడి మిమ్మల్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది మీరు నా పెళ్లి చేస్తారని. నేను మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా? మీరు నమ్మకపోవచ్చేమో గాని రేపు మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి తిరుపతిలో గుండు కొట్టించడానికి కూడా ముందే స్లాట్ బుక్ చేసుకున్నాను. అయ్యో, పెళ్ళి ఇంకా కాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, గుండు కొట్టించుకోవడానికి స్లాట్ మాత్రం బుక్ చేసుకున్నావా? ఏం మేడం, ఆ మాత్రం ప్లానింగ్ ఉండకూడదా? లైఫ్లో ముందు చూపు ఉండాలి. జోక్స్ ఆపుతారా? మీ పెళ్లి జరగాలంటే ముందు వీళ్ళ వ్రతం జరగాలి. ఏంటి మేడం ఇది? నా పెళ్లి జరగాలంటే వాళ్ళ వ్రతం జరగడం ఏంటి? సత్యనారాయణ స్వామి వ్రతం గురించి బాగా తెలుసు. ఆ వ్రతం చేస్తే దంపతుల జీవితం బావుంటుంది, సంసారం సుఖంగా ఉంటుంది. అంటే వాళ్ళు వ్రతం చేస్తే వాళ్ళిద్దరు బావుంటారు. నేను భూమి కాదు. అవును అవును, అందుకే చెప్తున్నాను. నీకు భూమి కావాలంటే ముందు వాళ్ళిద్దరూ వ్రతం చేయాలి. బాబా మేడం, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. సూర్య, అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్వి ఎలా అయ్యావో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ప్రతి విషయాన్ని విడమని చెప్పాలా ఏంటి? ఒక్కసారి ఆలోచించు. వాడు నిజంగా గగన కాదా అని తెలుసుకోవాలంటే మనం ఇలాంటి టెస్ట్ పెట్టాల్సిందే, ఈ వ్రతం జరిపించాల్సిందే. ఎలా మేడం? ప్లాన్ చెప్తాను, విను. కరెక్ట్ మేడం, నేను అస్సలు ఈ యాంగిల్లో ఆలోచించలేదు. ఇలా చేస్తే ఖచ్చితంగా వాడు గగన్ కాదు, ఆకాశాన్ని బయటపడిపోతాడు. మరి నేను ఇంతసేపు మొత్తుకున్నది అదే. ఇప్పుడు అర్థమైంది కదా బావని ఎందుకు ఒప్పించాను? అవును మేడం, ఇంకొక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే సార్తో మాట్లాడాలి. ఈ ప్లాన్ చెప్తే ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటారు. రండి వెళ్దాం. నేనొస్తే ఆయన నా పళ్ళు రాలగొడతారు. వద్దు, నేను ఇక్కడే ఉంటాను, మీరిద్దరే వెళ్ళి మాట్లాడరండి. మమ్మీ, మరి డాడీ కోపంలో నన్ను కొడితే? లేదులేమ్మా, నువ్వైనా కూతురివి కదా, నీ మీద ఆయన ఏం చేయి చేసుకోరు. ధైర్యంగా వెళ్ళి చెప్పు. మన ప్లాన్ వింటే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. నాకా నమ్మకం ఉందే. నిజమే మేడం, సార్కి కూడా వాడు గగన కాదా అని సందేహం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నిజం తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆయన ఛాన్స్ అస్సలు వదులుకోరు. సరే వెళ్ళండి. నక్షత్ర వెళ్ళు. ఓకే మమ్మీ. ఇవాల్టితో ఆట మొత్తం మారిపోతుంది. రేపు వ్రతం జరగాలి, ఆకాశ అసలు రూపం బయటపడాలి. కూర్చోండి. చలి
తగ్గిందా అండి? నేను యాక్చువల్లీ పులికి కూడా భయపడను తెలుసా, ఈ చలికి భయపడాల్సి వస్తుందండి. సరే, ఇప్పుడు ఎలా ఉంది? ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్. యా, బాగానే ఉంది. మీకు తెలుసా భూమి గారు, మునిగిపోయినప్పుడు ఇంకా అయిపోయింది, నేను చచ్చిపోతానని చాలా భయం వేసింది తెలుసా నాకు. ఈత కొట్టడం రానప్పుడు నీటికి దూరంగా ఉండాలి. అది లోపల జలకాల ఆడుతుంది కదా అని దగ్గరికెళ్ళి పళ్ళిక్కిలిస్తే ఇదిగో ఇలా ప్రాణం పోయేంత పనే అవుతుంది. దానికే మిమ్మల్ని తోసేసి అది వెళ్ళిపోయింది. మీకేమైనా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? తెలుసండి, ఆ పొట్టి తార మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఛే, వేస్ట్ ఫెలో. కానీ మీరున్నారు కదా, నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరున్నారు కదా. అవునండి, నేను మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి నాకు పని పెట్టారా మీరు? మీరు ఎప్పుడు ఎక్కడుంటారో అది వెతకడమే నా పని అయిపోయింది. తారాల వదిలేసి ప్రమాదంలో పెట్టి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదండి. ఆ తారతో ఉండడమే చాలా పెద్ద ప్రమాదం. రైట్. దాంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుందండి తనకి బుద్ధి లేదని. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. ఏవైనా అయితే పర్సనల్ స్పేస్ అంటారు. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మీ ప్రాణాలు నిజంగానే స్పేస్లోకి వెళ్ళిపోయేవి. అయ్యో, మీకు తుంపులు కూడా స్టార్ట్ అయిపోయాయా? అంటే తుమ్ములు వస్తే డేంజరా? అయ్యో, ఏం కాదండి, నేనున్నాను కదా, మీకేం కానివ్వను. నిజంగా మీరు నాకు ఏం కాకుండా చూసుకుంటారుగా? అయ్యో, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, నేను మీకోసం అది కూడా చేయలేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. టాబ్లెట్ తెస్తారా? ఒక్క నిమిషం ఉండండి. స్టాప్. ఇది తాగాలా? కాలుతుంది. ఇది తాగడానికి కాదు, ఇవి పసుపు నీళ్లు. ఆవిరి పడితే తుమ్ములు తగ్గుతాయి. అమ్మో, నా వల్ల కాదు. నాకు టాబ్లెట్ ఇవ్వండి, నేను టాబ్లెట్ వేసుకుంటా ప్లీజ్. మా బావ ఇంగ్లీష్ మందులు వాడ్డు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇలా న్యాచురల్ రెమెడీనే వాడతాడు. అబ్బా ఏంటండి అన్నిటికీ బావా 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 అని తీసుకొస్తారు. ఆయన వాడతారేమో, నేను వాడనండి.